పనిచేసే రాజకీయ నాయకుడికి పార్టీలతో పని ఉండదు. మంచి నాయకుడు అవ్వాలి అంటే పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం పెమ్మసాని అదే చేస్తున్నారు. సమస్య ఎవరు ఏ పార్టీ వారు తమ దృష్టికి తీసుకువస్తున్నారా అనేది ఆయన చూడటం లేదు. సమస్యను పరిష్కరిస్తున్నామా లేదా అన్నది మాత్రమే ఆయన చూస్తున్నారు. ఇటువంటి ఘటనే తెనాలిలో చోటు చేసుకుంది. తెనాలి పట్టణంలో మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెమ్మసాని ఆ సమావేశంలో ఉండగా వైసీపీ 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి ఆయన దృష్టికి ఒక సమస్యను తీసుకువచ్చారు. తమ ప్రాంతంలో 10 ఎకరాల బిఎస్ఎన్ స్థలం ఖాళీగా ఉందని, స్థలం ఖాళీగా ఉండడంతో చెట్లు పెరిగిపోయి పాములు వస్తున్నాయని, దీంతో చుట్టుపక్కల నివసించాలంటే స్థానికులు భయపడిపోతున్నారంటూ ఆయన దృష్టికి తీసుకువచ్చారు సమస్యను. వెంటనే పెమ్మసాని స్పందించారు. తన పిఏని స్టేజ్ మీదకి పిలిపించి ఆ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశించాలని చెప్పారు. పెమ్మసాని చెప్పిన వెంటనే అధికారులకు ఫోన్ వెళ్ళింది. అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. సిబ్బందిని పిలిపించి ఆ మొత్తం స్థలాన్ని కూడా మరుసటి రోజుకే శుభ్రం చేయించారు. దీంతో ఆ స్థానికులంతా కూడా పెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఆయన తమ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా సరే వెంటనే పరిష్కరించే మార్గాలను వెతుకుతున్నారు. పార్టీలకు సంబంధించి ఎవరు ఏ పార్టీ వారా ఏ సమస్యను తీసుకొస్తున్నారా అనేది మాత్రం ఆయన చూడటం లేదు. దీంతో పెమ్మసాని పట్ల అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ పాముల వల్ల ఏమైందంటే పిల్లలు అక్కడ ఆడుకుంటునే వాళ్ళకి కానీ ఆ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి సార్. దాని చుట్టూతా 10 ఎకరాలు ఆ స్థలం చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉందండి. ఆ కాంపౌండ్ వాల్కి ఆనుకొని దగ్గర 200 ఇళ్ళు పైనే ఉంటాయండి. ఆ కాంపౌండ్ వాల్ దూకి పాములు ఇళ్లలోకి రావటం బాగా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. అది ఏంటంటే 1-2 సార్లు ఆ చెట్లు నరికించడం జరిగిందండి. అది శాశ్వత పరిష్కారం అయితే కాదు. అది వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ బాగా చెట్లు మాన్లు అయిపోతున్నాయి. దయచేసి తెనాలి బిఎస్ఎన్ పనిచేస్తున్నానండి. మాకు శనివారం కంప్లైంట్ వచ్చిందండి. అది మన మినిస్టర్ గారి తరఫున ప్రోగ్రాంలో మన వైఎస్డీ గారు నాకు రింగ్ చేసుకొచ్చారు. రింగ్ చేసుకొచ్చిన వెంటనే మేము స్పందించి ఎక్కడంటే మా స్టాఫ్ క్వార్టర్స్ అని మా బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ చుట్టూ చెట్లు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కస్టమర్స్ అక్కడ మీటింగ్లో చెప్పడం వల్ల చుట్టుపక్కల పబ్లిక్ వెంటనే మేము స్పందించి అదే రోజు మేము ప్రక్రియతో మ్యాక్సిమం అన్ని క్లియర్ చేయించి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ అండి. ఇదే మన కౌన్సిలర్ గారు మన సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళటం జరిగింది. దాదాపు ఇది 10 ఎకరాలండి. మొత్తం 10 ఎకరాలు. దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ క్వార్టర్స్ నిర్మాణం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే దాదాపు ఇది ఒక 8-9 సంవత్సరాల నుంచి శిథిలం అయిపోయి ఎవరు ఇప్పుడు ఉండలేదండి. చూశారుగా, అదిగో శిథిలం అయిపోయి ఇదంతా అడవి. అయితే ఈ చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీసే, బిల్డింగ్స్ చూస్తున్నారు కదా. ఈ సమస్యని మన సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. వెంటనే కన్సల్ట్ జేఈ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పారు మినిస్టర్ గారు. చెప్పగానే ఇదంతా క్లీన్ అయింది. లేకపోతే ఇది కూడా మొత్తం అడివండి. ఇప్పుడు ఆ వెనక ఎట్లా ఉందో ఇది కూడా ఆ విధంగా ఉండేది. ఇది వెంటనే స్పందించి క్లీన్ చేయించడం జరిగింది.